గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఎఫ్టీఏ ప్రధానుల సమక్షంలో సంతకాలు, 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం, చారిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోదీ, 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం. మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటా, అభిమానుల రుణం తీర్చుకోలేనిది. పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మాజీ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు శుభాకాంక్షలు. భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. 50% రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతాం. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి. మరో 4 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరిక. ముసురు వానలతో పొంగుతున్న వాగులు. ఇప్పుడు సాక్షి. కేంద్రం వద్ద క్వార్టర్నెస్ ముసాయిదా. కేంద్ర హోంశాఖ న్యాయ సలహా కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. బీసీ రిజర్వేషన్లకు 42% పెంచేందుకు వీలుగా పీఆర్ చట్ట సవరణకు సర్కారు యత్నం. రాష్ట్రం పంపించిన బిల్లుపై 32 అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. బనకచెర్ల మా సమ్మతి తప్పనిసరి. పోలవరానికి మేం సమ్మతినిచ్చినట్లేనన్న విభజన చట్ట నిబంధన దీనికి వర్తించదు. పోలవరం ఆపరేషన్ షెడ్యూల్లో మార్పులు అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధం. బనకచెర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతుల ప్రక్రియ చేపట్టరాదు. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ. 650 టీఎంసీల తరలింపు. ఆఖరి నిమిషంలో 50 ఏళ్ల పాత రష్యా విమానం అనూహ్యంగా కొండ ప్రాంతంలో కూలిపోయింది. 48 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయులకు ఉద్యోగాలొద్దు, అమెరికన్లకే కొలువులో పట్టం కట్టాలని, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపాలని టెక్ సంస్థలకు ట్రంప్ హితవు పలికారు. కేంద్రానిదే బాధ్యత. బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లు ఆమోదంలో జాప్యం చేయకూడదు. రాహుల్ గాంధీ. భగ్గుమన్న సరిహద్దు వివాదం. థాయ్, కంబోడియా మధ్య ఉద్రిక్తత. ఇరు దేశాల నడుమ ఘర్షణలు. పరస్పర దాడుల్లో 11 మంది మృతి. కనిష్ట స్థాయికి దౌత్య సంబంధాలు. పాడైన కాలేయానికి పునరుజ్జీవం. ఎస్సీఓలోని తులసి థెరప్యూటిక్స్ స్టార్టప్ ఘనత. మార్పిడి అవసరం లేకుండా మళ్ళీ పెరిగేలా ప్రయోగం. జంతువుల్లో ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతం. త్వరలో మానవ ప్రయోగాలు. భారతీయ బయోటిక్ రంగంలో ఇదో మైలురాయి. దేశంలో 25 లక్షల మందిని పరీక్షించగా 65% మంది ఫ్యాటీ లివర్ బాధితులే. యూకేతో స్వేచ్ఛా వాణిజ్యం, ఎఫ్టీఏపై సంతకాలు చేసిన భారత్, యునైటెడ్ కింగ్డమ్. ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిందితులకు నోటీసు జారీ చేసింది. పార్లమెంట్లో రచ్చరచ్చ. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో పాటు కీలక అంశాలపై విపక్షాలు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ధనకడ్పై ఓ దశలో అభిశంసన యోచన, ఆయనపై తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నాయకత్వం. కాంగ్రెస్ పట్ల మెతక వైఖరితో ఉన్నారనే భావన. ఖర్గేకు సభలో పహల్గాం అంశాన్ని లేవనెత్తే అవకాశం ఇవ్వడంపై బీజేపీలో తీవ్ర అభ్యంతరం. జస్టిస్ శేఖర్ యాదవ్ అంశంలోనూ కేంద్రం కినుక. ధన్కడ్కు వీడ్కోలు ఇవ్వడానికి కేంద్రం ససేమిరా. కాంగ్రెస్ నేత జైరాం ప్రతిపాదించినా స్పందించని వైనం. భారతీయులనే నియమించుకోవద్దు, ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలి, కంపెనీలు అంతర్జాతీయ ధోరణి వదలాలి, నా పాలనలో ఈ సంస్కృతి ముగింపు. సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఏఐ సదస్సులో డొనాల్డ్ ట్రంప్. బ్రిటన్లో సుంకాలు లేవు, 99% భారత ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు. థాయిలాండ్ కాంబోడియా డి శివాలయాలు ఉన్న టా మియోన్ ప్రాంతంపై ముదిరిన వివాదం. కోటాపై పోరాడదాం. బీసీ బిల్లు ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంట్లో కొట్లాడండి, నేను మా ఎమ్మెల్యేలు కలిసి జంతర్ మంతర్ వద్ద పోరాడతాం. ఇది రేర్ సర్వే. రేర్ అంటే త్వరలో చెప్తా. కుల సర్వే బీసీ బిల్లుల ఆమోదంపై సోనియా లేఖ. నాకు నోబెల్ ఆస్కారంతో సమానం. మోదీ కన్వర్టెడ్ బీసీ. బీజేపీ బీసీ వ్యతిరేకి. కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ ప్రజెంటేషన్. తెలంగాణ సమగ్ర కుల సర్వే డేటా మొత్తం 88 కోట్ల పేజీలు వచ్చిందని వెల్లడి. రష్యాలో విమాన ప్రమాదం, 49 మంది దుర్మరణం. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు. 3,000 కోట్ల బ్యాంకు రుణం ఎగవేత. నగదు అక్రమ చలామణి ఆరోపణలపై 35 కార్యాలయాల్లో సోదాలు. రేవంత్ టీం భేష్. కులగణనపై అద్భుతంగా పనిచేశారు. దేశానికే ప్రామాణికంగా తీర్చిదిద్దారు. సొంత కులం ఒత్తిడిని అధిగమించి సీఎం సాహసం. ముఖ్యమంత్రిపై రాహుల్, ఖర్గే ప్రశంసల వర్షం. రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తేయడం ద్వారా హిందుత్వ రాజకీయాల ధ్వంసం. రాహుల్. దేశవ్యాప్త కులగణన రాహుల్ సాధించిన విజయం. సామాజిక న్యాయం 2.0 మొదలైంది. ఖర్గే.
ఇప్పుడు వెలుగు. మన మెట్రోకు కొర్రీలు. ఏపీ మెట్రోకు పచ్చ జెండా. వైజాగ్ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే కుడి కాల్వకు నీళ్లు. వాటర్ లీకేజ్ ఆర్డర్ లేకుండా ఏకపక్షంగా విడుదల. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు. కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు. బ్రిటన్ ఇండియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు. ఇండియా నుంచి ఎగుమతి 99% ఉత్పత్తులపై జీరో టారిఫ్. 2030 నాటికి ఏటా $120 బిలియన్ వాణిజ్యమే లక్ష్యం. బీసీ కోటా కోసం పార్లమెంట్లో కొట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పంపితే బీజేపీ అడ్డుకుంటున్నది. 50% రిజర్వేషన్ల క్యాంప్ తొలగించాల్సిందే. తెలంగాణలోని కులగణన దేశానికి మైలురాయి. ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వొద్దు, అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వండి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆదేశం. రెండో రోజు దంచుకొట్టిన వాన. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వర్షాలు దంచుకొట్టాయి. పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో 23.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురంలో 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ముసుగు కమ్మేసింది. వారం పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ తెలిపింది. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఏపీ జలదోపిడీ. వచ్చినట్టుగా కృష్ణా నీళ్లు దిగువకు మళ్లింపు. ఇండియన్ ఆర్డర్ లేకుండానే ఇష్టానుసారం తరలింపు. ఒకవైపు శ్రీశైలం రిజర్వాయర్, మరోవైపు తుంగభద్ర, ఇంకోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా. సాగర్ నిండక ముందే ఈ ఏడాది నీటి తరలింపు మొదలు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీనీవా, కేసీసీ ద్వారా నిరంతరాయంగా రాయలసీమకు తరలుతున్న జలాలు. అధికారికంగా 23, అనధికారికంగా 100 టీఎంసీలు. కేఆర్ఎంజీ చోద్యం చేతులొడిగిన తెలంగాణ సర్కార్. నమస్తే తెలంగాణ పరిశీలనలో విస్తుపోయే నిజాలు. ముఖ్య నేత మేడకు ట్యాపింగ్ ఉచ్చు. రాంగ్ బూమరింగ్.